తాను ముఖ్యమంత్రి మనిషినని మంత్రుల పిఏనంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న ఒక కిలాడి వసూల్ రాజాని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ లీడర్గా చలామణి అవుతూ కుతుబుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో భూ వివాదాలు, సెంటిమెంట్లు చేస్తున్నాడు. ఖరీదైన కార్లు, ఖద్దరు చొక్కాలతో తిరుగుతూ స్కూళ్లు, బార్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఆర్టీఐ పిటిషన్లు వేసి లొసుగుల పేరుతో యజమానులు బ్లాక్మెయిల్ చేయడం ఇతడికి అలవాటు. గతంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదంలో సీఐని ఇరికించి సస్పెండ్ చేయించడంలోనూ ఇతడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తాజాగా మునీరాబాద్లోని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను సీఎం మనిషిని, వచ్చి కలవకపోతే మీ భూమిని ఇబ్బందులో పడేస్తానని బెదిరించడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సంతోష్ గుప్తాను అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పని పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారికి పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి తను పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆరో రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలా మంది కొందరు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం.